10th క్లాస్ రాయడానికి 10 ఇయర్స్ కష్టపడి 10th రాయడానికి చాలా సమస్యలు. మరి నేను ఇప్పుడు 3rd గ్రేడ్ కూడా ఒక రాశాను, ఫస్ట్ గ్రేడ్ ఇద్దరు రాశారు. హౌ టు ఫీల్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ గ్రేడ్ ఇద్దరు రాశారు, 3rd ఒకరు రాశారు, 5th నుంచి 10th మొత్తం రాశారు. ఫస్ట్ది ఒక 5 క్వశ్చన్స్ చాలా తక్కువ అర్థం క్వశ్చన్ కాంప్రహెండ్ చేయగలిగారు. క్వశ్చన్ని అర్థం చేసుకోవడమే చాలా అది చేయగలరు. అదే కదా హ్యాట్స్ రమ్మన్నారా ఫస్ట్ గ్రేడ్ ఓకే. మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు లోకంలో ఈరోజు 10th ఎంతోమంది ఫెయిల్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఎంతోమంది ఫెయిల్ అయ్యారు, కానీ ఒక చైల్డ్ ఎగ్జామ్ రాసింది. హౌ యూ ఫీల్? టీచర్స్ కాస్త వాళ్ళకు అంటే ప్రతి ఒక్క వర్డ్ని అర్థమయ్యేలాగా చెప్పడం ఒకటి. పిల్లలు అర్థం చేసుకుంటున్నారా లేదా? 10th క్లాస్ పేపర్ని వాళ్ళు అసలు చూసి దాన్ని అర్థం చదవడం రావాలి, ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవడం రావాలి. వాట్ ఈజ్ వాట్ ఇప్పుడు దాన్ని చేయగలరా లేదా అసలు వాళ్ళ వర్డ్స్ అనమాట. గ్రేట్, చాలా గ్రేట్. ఎడ్యుకేషన్ అది ఇప్పుడు లోటస్లో మదర్ అంటే మదర్ ఎమ్మటి గుర్తు రావాలి. మదర్ ఇంట్లో దెర్ ఈజ్ ఏ హౌస్ అయితే 5 people, mother, father, grandmother, grandfather and 1 child. How many people are there at home? 5. How many girls? No, I'm asking you a question. There is a house, 1 mother, father, 1 girl, boy child, and mother, grandmother, grandfather. How many people are there total? 6. How many girls are there?